కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో చాలా రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఇసుక చోరీ చేస్తున్నారని తహసీల్దార్ అనుమతితోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుందని చెబుతున్నారు. పట్టపగలు జేసీబీతో టిప్పర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడింగ్ చేయడాన్ని గమనించిన అమా న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్లి వారికి ఇసుకకు పర్మిషన్ ఉందా అని అడగగా ఎంఆర్ఓ పర్మిషన్ ఉందని బుకాయించారు. ఇదే విషయంపై మండల తహసీల్దార్ ని వివరణ కోరగా తాను ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని జవాబు చెప్పారు. గట్టిగా అడిగేసరికి ఆ జేసీబీ టిప్పర్ ని సీజ్ చేయిస్తానని వీఆర్ఏలను పంపి టిప్పర్ ని ఖాళీ చేయించారు. అక్కడి నుండి వాటిని తానే స్వయంగా వీఆర్ఏ ద్వారా పంపించేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకుని ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. పర్మిషన్ ఉంది దానికి అవునా फिर आ रहे थे कहीं गण मारा